message topic is the child of God attitude towards the word of God. ఈ రోజు దేవుని యొక్క వాక్య ధ్యానాంశం దేవుని వాక్యం ఎడల దేవుని ప్రజల యొక్క వైఖరి ఏ విధంగా ఉండాలి. How should be our attitude towards the word of God and the promises of God? దేవుని వాగ్దానం ఎడల దేవుని యొక్క వాక్యం ఎడల మన యొక్క వైఖరి మన విధానం ఏ విధంగా ఉండాలి. Prophet Moses said, you people go and see the Canaan. God has promised that God is going to give that land to all of us. We're going to enjoy our lives there in Canaan. ప్రవక్త అయినటువంటి మోషే ఆ 12 మంది వేగు చూచు వారితో మీరు వెళ్ళి ఆ కానాను ప్రాంతం అంతటి కూడా వెళ్ళి పరిశీలించి చూడండి, దేవుడు ఆ యొక్క స్థలాన్ని మనకు వాగ్దానం ఇచ్చారు, మనకు ఇవ్వబోతున్నారు కనుక మీరు వెళ్ళి పరిశీలించి రండి అని చెప్పారు. They were in wilderness. వారు అరణ్యంలో ఉన్నారు. They had a campaign over there. అక్కడ వారు తమ యొక్క గుడారములు పాలెమును ఏర్పాటు They put చేసుకున్నారు. all tents over there. అక్కడ గుడారాలు వేసుకున్నారు. Moses called 12 members, elders, come here. మోషే 12 మంది పెద్దలను అక్కడ ఉన్నటువంటి వారిని పిలిచి రమ్మన్నాడు. Selected 12 members. ఆ 12 మందిని కొంతమందిని ఎంపిక చేసుకున్నాడు. Everybody should not go, only these 12 will go. అందరూ వెళ్ళడానికి వీల్లేదు, ఈ 12 మంది మాత్రమే వెళ్ళాలి. Everybody be here in prayer. మిగతా వారందరూ ఇక్కడ ఉండి ప్రార్థించండి, Trust in God. దేవుని యందు నమ్మిక ఉంచండి. These 12 people will go and see how the land, plains of Canaan. ఇక్కడ ఈ 12 మంది వెళ్ళి ఆ కానాను ఆ దేశము ప్రాంతము ఏ విధంగా ఉందో వెళ్ళి పరిశీలించి వస్తారు. Then we will know that God is going to give that land to all of us. దేవుడు మనందరికీ కూడా ఆ స్థలాన్ని అనుగ్రహించబోతున్నాడు కనుక దాని గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. As the prophet Moses said, these 12 spies men went there. మోషే చెప్పినట్లుగా ఈ 12 మంది వేగు చూడడానికి వెళ్ళారు. They hid themselves. వారు తమను తాము దాక్కున్నారు. They were hiding. వారు దాక్కుంటూ వెళ్ళారు. Slowly they went to the Canaan. నెమ్మదిగా కనానులోనికి వెళ్ళారు. And they were looking at the plains of Canaan. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని ప్రాంతాన్నంతని చూస్తూ ఉన్నారు. So good. చాలా చక్కనిది. Oh, wonderful place. అద్భుతమైన ప్రదేశం అది. Fruitful place. ఎంతో ఫలభరితమైన ప్రదేశం. Oh, the milk flowing place. అక్కడ పాలు ప్రవహించేటువంటి ప్రాంతం. They were so surprised. వారు ఎంతో ఆశ్చర్యపోయారు. And then they said, అప్పుడు వారు చెప్పారు, let us see the people of this Canaan. మరి ఈ కనానులో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉంటారో చూద్దాం. The Bible says in those days, in people those who lived in Canaan, they were giants. బైబిల్ సెలవిస్తుంది ఆ ప్రాంతంలో జీవించినటువంటి ప్రజలు వారు నెఫిలులుగా లేక ఆజానుబాహులుగా ఉండేటువంటి వారు. They were so height people like Goliath. మరి నెఫిలు అనేటువంటి వారు గొలియాతు లాగా ఎత్తైనటువంటి ఉన్నత దేహులు. Out of this 12, 10 of them they thought, oh my God, we are like a grasshoppers before them. ఈ 12 మందిలో కూడా 10 మంది అనుకుంటున్నారు, అయ్యో మనం వారి ముందు మరి చాలా మిడతల వలె కనిపిస్తూ ఉన్నాం, చాలా చిన్నవారుగా ఉన్నాం అనుకున్నారు. So God said, God will give this land, but these people will kill us. దేవుడు అన్నారు, దేవుడు ఈ ప్రాంతాన్ని మనకి ఇస్తారు అనంటే వీరు మనల్ని చంపేలాగా ఉన్నారు అంటున్నారు. No, what God said we are doubting now. ఇప్పుడు దేవుడు చెప్పిన దాని మీద మనకు అనుమానం వస్తుంది. These people will never give their land to us. ఈ మనుషులు వీరి ప్రాంతాన్ని దేశాన్ని మనకు ఎన్నడూ అప్పగించరు. They are giants. వారు ఉన్నతమైన దేహులు. In their sight we are like a grasshopper. వారి దృష్టికి మేము మిడతల వలె వారి దృష్టిలో ఉన్నాము. We cannot overcome these people. ఇక ఈ ప్రజలను మనము జయించలేము. We can never enter into Canaan. ఇక ఎప్పుడు మనం కనాన్లో ప్రవేశించలేము. Oh, God said God will give this land. No, it is impossible. దేవుడు మనకి ఈ ప్రాంతాన్ని ఇస్తానని చెప్పినప్పటికీ అది అసాధ్యంగా ఉంది. Maybe Moses misunderstood. ఒకవేళ మోషే వేరేగా అర్థం చేసుకున్నాడేమో. Because our prophet Moses never saw people like these giants. ఎందుకంటే మన ప్రవక్త అయిన మోషే ఇటువంటి ఉన్నతమైన దేహులు ప్రజల్లో చూడలేదు. Each fellow is 12 feet height, 9 feet height. ప్రతి ఒక్కడు 9 అడుగులు 12 అడుగులు ఎత్తుగా ఉన్నాడు. In Israelites we are only 6 feet, 7 feet. ఇశ్రాయేలీయులమైన మేము 6 అడుగులు 7 అడుగులు మాత్రమే ఉన్నాం. These people are double than our height. వీరు మనకంటే మన ఎత్తు కంటే రెండింతలుగా ఉన్నారు. Each fellow is 12 feet height. ఒక్కొక్కడు 12 అడుగులు ఎత్తు కనబడుతున్నాడు. One fellow can kill 100 of us. ఒక వ్యక్తి వచ్చాడంటే మనలో 100 మందిని చంపేస్తాడు. So it is quite impossible. We can never go and occupy Canaan. కాబట్టి కానానుకు వెళ్ళి దానిని మనము స్వాధీనపరచుకోవడం అసాధ్యం అనుకున్నారు. But what did God say? కానీ దేవుడు ఏం చెప్పారు? I will give Canaan to you. నేను కానానును మీకు అప్పగిస్తాను. I will scatter the people in Canaan, and because they are doing filthy things inside of me. నా దృష్టిలో వారు అపవిత్రమైన చెడ్డ కార్యములు చేస్తారు కనుక ఆ దేశ ప్రజలు నేను చెదరగొడతానని చెప్పారు. I am the creator of heaven and earth. నేను భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్తను. Once upon a time I gave that land to these people. నేను ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని వారికి అప్పగించాను నేను. But these people are doing sin. కానీ ఈ ప్రజలు పాపము చేస్తూ ఉన్నారు. Enjoying the land. తమ భూమిలో ఆనందిస్తూ ఉన్నారు. They are enjoying the fruit. వారు ఆ ఫలాన్ని ఆనందిస్తున్నారు. But they never respect the creator of the earth. కానీ ఈ భూమిని సృజించిన సృష్టికర్తను వారు ఎన్నడూ గౌరవించలేదు. They never honor me. వారు నన్ను ఘనపరచలేదు. So I don't want these people to live in this place. కనుక ఈ ప్రజలు ఆ ప్రాంతంలో జీవించడం నాకు ఇష్టం లేదు. But I'll see the people those who are worshiping me. కానీ నన్ను ఆరాధించే ప్రజలు నేను చూశాను. Those who are following me. నన్ను వెంబడించే ప్రజలు. I should give this place for these people. ఈ ప్రాంతాన్ని స్థలాన్ని ఈ ప్రజల కొరకు నేను ఇస్తాను. And
And then I'll bring my people, worshipping people, those who honor me, those who worship me, and I'll give this wonderful place for them. నన్ను ఆరాధించేవారు, నన్ను ఘనపరిచేటువంటి ఈ ప్రజలను తీసుకుని వచ్చి ఈ అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని నేను వారికి అప్పగిస్తాను. See, God has a plan for you, my brother and sister. దేవుడు నీ ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు సహోదరి సహోదరులారా. If you are worshiping God, నీవు దేవుని ఆరాధించే వ్యక్తివైతే God is preparing something for you. దేవుడు నీ కొరకు ఏదో ఒకటి సిద్ధం చేస్తున్నాడు. If you believe it, shout and say hallelujah. నమ్మితే హల్లెలూయా చెప్దాం. God has a plan for people, those who are worshiping Him. దేవుడు తనను ఆరాధించే ప్రజల ఎడల ఒక ప్రత్యేక ఉద్దేశం కలిగి ఉన్నారు. Because of Moses and Israelites, they worshiped God, they served God, they glorified God. మోషే ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రభువును ఆరాధించారు, ప్రభువును సేవించారు, దేవుని నామాన్ని మహింపరిచారు, They are honoring God. దేవుని ఘనపరుస్తూ వచ్చారు. God said, దేవుడు అన్నారు, you people, you are not supposed to, because you are worshiping me, I don't want you to leave or keep you under the somebody's slavery. నా ప్రజలారా, మీరు నన్ను ఆరాధిస్తూ ఉన్నారు కనుక మీరందరూ కూడా ఎవరో ఒకరి కింద బానిసలుగా ఉండడం, వారిని ఆ విధంగా ఉంచడం నాకు ఇష్టం I లేదు. will deliver you. నేను మీకు విడుదల ఇస్తాను. You are my children. మీరు నా ప్రజలై ఉన్నారు. You are a promised people. మీరు వాగ్దానపు ప్రజలై ఉన్నారు. I have had a covenant with your forefather Abraham. నేను మీ పితరుడైన అబ్రహాముతో ఒక నిబంధన చేసి ఉన్నాను. You descendants of Abraham, come out. మీరు అబ్రహాము యొక్క సంతానం వారు రండి. They said, oh God, this Pharaoh will not leave us. మరి వారు అంటున్నారు, దేవా ఇదిగో ఫరో మమ్మల్ని విడిచిపెట్టడు. I will rebuke him. నేను ఆయన్ని గద్దిస్తాను. And he will leave you. అతడు మిమ్మల్ని He విడిచిపెడతాడు. will not object you. మిమ్మల్ని will not ఆటంకపరచడు. stop you. మిమ్మల్ని ఆయనకి ఆపలేడు. There was a Passover festival. అక్కడ పస్కా పండుగ With the జరిగింది. Passover experience, ఆ పస్కా అనుభవంలో నుండి God delivered them దేవుడు వారికి విడుదల ఇచ్చారు. from the hand of Pharaoh. ఫరో చేతిలో నుండి They విడిపించారు. was delivered. వారు విడుదల పొందారు. Great deliverance. గొప్ప విడుదల కలిగింది. They came out of Egypt. వారు ఐగుప్తు నుండి బయటికి Now they వచ్చారు. are in wilderness. ఇప్పుడు వారు అరణ్యంలో ఉన్నారు. Where they are going? వారు ఎక్కడికి వెళ్తున్నారు? God promised that the God is going to give a land which is honey and full of milk. దేవుడు వాగ్దానం ఇచ్చారు, పాలు తేనెలు ప్రవహించాయి, ఆ దేశంలోకి నడిపిస్తారని వాగ్దానం ఇచ్చారు. They are now at wilderness. ఇప్పుడు వారు అరణ్యంలో ఉన్నారు. No water, నీరు లేదు, no proper clothing, సరైన వస్త్రములు లేవు, no proper food, చక్కని ఆహారం లేదు, no proper place, సరైన ప్రాంతం ప్రదేశం no లేదు, proper house. సరైన గృహం లేదు. Everything is temporary. అంతా కూడా తాత్కాలికంగా ఉంది. But God is leading them to permanent place. అయితే దేవుడు వారిని ఆ శాశ్వతమైన ప్రదేశంలోకి నడిపిస్తున్నారు. Whenever you go through wilderness experience, don't be discouraged. ఈ అరణ్య అనుభవంలోకి వెళ్ళినప్పుడట నువ్వు నిరుత్సాహపడకుండా ఉండాలి. నిరుత్సాహం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను బానిసత్వము నుండి అరణ్య అనుభవంలోకి తీసుకొచ్చాడు. అరణ్య అనుభవం నుండి పాలు తేళ్లు ప్రవహించే అనుభవంలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటిగా సాతానుడు ఏ అనుభవంలో పెట్టాడు వాళ్ళని? బానిసత్వపు అనుభవం. చెప్పండి, అదేమన్నా బాగుందా? ఇఫ్ యు ఒబే డెవిల్, డెవిల్ విల్ మేక్ యు స్లేవ్. నీవు సాతానునికి లోబడితే సాతాను నిన్ను బానిసగా చేస్తాడు. స్లేవ్ ఫర్ డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసగా, స్లేవ్ ఫర్ ఆల్కహాల్, మరి ఆల్కహాల్ కు బానిసగా చేస్తాడు, గ్యాంబ్లింగ్, పేకాటాడడం, or any other filthy things. ఇంకా అపవిత్రమైన కార్యములన్నిటికీ బానిసగా There మారుస్తాడు. are so much big list over there. Galatians chapter 5:19. గలతీయులు 5:19లో ఒక పెద్ద జాబితా పేర్లు ఇవ్వబడ్డాయి. And any of them that become your boss if you obey devil. నీవు సాతానుకు లోబడితే వీటిలో ఏదో ఒకటి నీకు యజమానుడిగా And మారిపోతుంది. you will slave for money, you will slave for the world, you slave for sin. నీవు పాపమునకు లేక డబ్బుకు లోకానికి నువ్వు బానిసగా మారిపోతావు. You cannot come out of that. నీవు దాని నుండి బయటికి రాలేవు. The devil will not leave you. సాతాను నిన్ను విడిచిపెట్టడు. But cry out to God in heaven. వారు పరలోకమందు దేవునికి మొరపెట్టు. Exodus 2:27 they cried out to God. నిర్గమకాండం 2:26 ప్రకారంగా వారు దేవునికి మొరపెట్టారు. Exodus 3:6 and 7 they cried out to God. నిర్గమకాండం 3:6-7 ప్రకారంగా వారు దేవునికి మొరపెట్టారు. Psalms 107 verse 19-20 they cried out to God in the time of critical situation. కీర్తన 107, 19, 20 వచనములో వారు ఆపత్కాలంలో లేక కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టారు. Then God heard their prayer. దేవుడు వారి మొర ఆలకించారు. He sent the prophet Moses to them. ప్రవక్త అయిన మోషేను వారి వద్దకు పంపారు. God sent a word and delivered them. దేవుడు తన వాక్కును పంపి వారికి విడుదల ఇచ్చారు. After the deliverance, విడుదల పొందిన తర్వాత immediately wilderness experience. వెంటనే అరణ్య అనుభవంలోకి వెళ్తున్నారు. విడుదల వచ్చిందా తర్వాత అరణ్య అనుభవం. విడుదల వచ్చిన తర్వాత ఏ అనుభవం అంట? అప్పుడు చాలా మంది బాధపడతారు. ఏంటి విడుదలైతే వచ్చింది కానీ ఈ అరణ్య అనుభవం ఏంటి? దేవుడు మందు తాగడం ఆపించాడు, లేంటే మందు అలవాటు పోయింది, సిగరెట్ అలవాటు పోయింది, తాగుడు అలవాటు పోయింది, చెడ్డ అలవాట్లు పోయాయి. కానీ ఏంటి అరణ్య అనుభవంలో ఉన్నాను, నాకు కావాల్సినంత డబ్బు లేదు, కావాల్సినంత అభివృద్ధి లేదు, కావాల్సినంత ఆర్థిక సహాయం దొరకట్లేదు, కావలసినంత మరి దీవెన ఆశీర్వాదాలు నాకు కనబట్టలేదని నిరుత్సాహపడకు. ఈ అరణ్య అనుభవం తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలను చూడబోతున్నావు. మోషేకి
పిలుచుకున్న ప్రవక్తిగా అదే అనుభవం, ఆ ప్రవక్తను వెంబడిస్తున్న వారికి అదే అనుభవం. అయితే అరణ్య అనుభవాన్ని చూసి వెనక్కి పారిపోవద్దు, ఐగుప్తు వైపు తిరగవద్దు. ఒకప్పుడు పాపలోకంలో ఉన్నప్పుడే బాగుంది అని వెనక్కి పోవద్దు, ఆ మందు అలవాటుకి వెళ్ళొద్దు, ఆ పాత అలవాట్లలోకి తిరిగి వెళ్లకుండా చూసుకో. ఈ అరణ్య అనుభవ కాలంలో మనం నెగ్గాలి. ఆ సమయం అంతా కూడా నిరీక్షణతో బతకాలి. దేవుడు మంచి దినాలు తీసుకురాబోతున్నాడు, మంచి రోజులు రాబోతున్నాయి, మంచి సంవత్సరాల జీవితానికి వస్తాయి, మంచి దినాలు నేను చూస్తాను. నా దేవుడు నన్ను ఆస్వాదించే రోజు రాబోతుంది, దేవుడు నన్ను స్వస్థపరిచే రోజు రాబోతుంది, దేవుడు నన్ను దీవించే రోజు రాబోతుంది, దేవుడు నాకు మేలు చేసే రోజు రాబోతుంది, మా కుటుంబాన్ని స్థిరపరిచే రోజు రాబోతుంది, మా ఇంటి వారందరినీ రక్షించే రోజు రాబోతుంది, మమ్మల్ని అందరినీ పరలోక రాజ్యం చేర్చే రోజు రాబోతుంది. మంచి రోజులు రాబోతున్నాయి. ఆమేన్. ఆమేన్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి విడుదల వచ్చింది, కానీ ఏ అనుభవంలో ఉన్నారు వీరు? కొంచెం గట్టిగా. So after the deliverance, God will lead you to the wilderness experience where He will test your faith. విడుదల పొందిన తర్వాత దేవుడు అరణ్య అనుభవంలోకి నడిపి నీ విశ్వాసాన్ని అక్కడ ఆయన పరిశీలిస్తారు. It's the exam time. అది ఒక పరీక్షా సమయము, Examination. పరీక్ష నీకు ఎదుర్కొంటావు, Test. నిన్ను పరీక్షిస్తారు. Will you stand with the man of God or run away with the man from man నీవు of God? దైవ సన్నిధితో నిలబడతావా లేక దైవజనుడి వద్ద నుండి పారిపోతావా? Will you serve the Lord in the church and with the man of God, or you will run away from God? నీవు దైవజనుడితో కలిసి సంఘంలో పరిచర్యలో పాల్గొంటావా లేక దైవజనుడిని విడిచి పారిపోతావా? Or you will murmur against God, against the servant of God, or you want to run away back to the Egypt? నీవు దైవ సేవకునికి లేక దేవునికి విరోధంగా సనుగుతావా లేక మరలా తిరిగి ఐగుప్తులోనికి పారిపోతావా? Or you will stand with the faith with the man of God, with the promise of God, trusting in God. God will definitely, He will give me a good days. దేవుడు నాకు నిశ్చయముగా మంచి దినములు ఇవ్వబోతున్నారని విశ్వాసం కలిగి దైవజనుడితో కలిసి నిలబడతావు, విశ్వాసముతో నువ్వు నిలబడతావా లేదని దేవుడు చూస్తారు. The people of God, children of God, sometimes we also will face wilderness experience. Wait and see, the Lord is going to do great things for you. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మరి మీ జీవితంలో కూడా అరణ్యపు అనుభవాలు ఎదురవుతూ ఉన్నట్లయితే విశ్వాసముతో సహనంతో కనిపెట్టండి, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు Some చేయబోతున్నారు. of you right now, you are facing wilderness experience. మీలో కొందరు ఇప్పటికే అరణ్య అనుభవం ఎదుర్కొంటూ ఉన్నారు. You are wondering where to go, how to do, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి అని ఇప్పటికే తిరుగుతూ how ఉన్నారు. to overcome. ఎలా జయించాలి? One side, financial crisis, ఒక ప్రక్క ఆర్థిక సమస్యలు, family problem, కుటుంబ సమస్యలు, health issues, ఆరోగ్య సమస్యలు, or relatives problem, లేదా కుటుంబ సభ్యులతో లేక బంధువులతో ఉన్న సమస్యలు, or maybe your colleagues, those who are working with you. మీతో పాటు పనిచేస్తున్న సహోద్యోగులతో సమస్య అయి ఉండొచ్చు. Any problem. ఏ సమస్య అయినా Think that after the wilderness experience, you are going to be blessed with a wonderful promise of God that is you are going to enjoy in Canaan. ఈ యొక్క అరణ్య అనుభవం తర్వాత దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానమైన భూమిలో ఆ కానానులో మీరు ఆనందించబోతున్నారని విశ్వాసంతో ఉండండి. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, 12 spies men went to see the Canaan. 12 మంది వేగు చూచువారు కానానును ఒక గూఢచారులుగా పరిశీలించడానికి వెళ్ళారు. But what happened? అక్కడ ఏం జరిగింది? 10 of them and 2 of them were divided. వారిలో 10 మందిగా ఒక గుంపు, ఇద్దరుగా ఒక గుంపుగా విడిపోయారు. The first group, the 10 of them, they don't have a self depreciation. మరి మొదటిగా 10 మందిలో అయితే వారికి స్వంత అభిమానం లేక వారి యొక్క విలువ అనేది వారు తెలుసుకోలేకపోయారు. So self depreciation is destroyed their life. వారు తమను తాము ఎంతగానో తగ్గించుకున్నారు, విలువ తక్కువ చేసుకొని చూసుకున్నారు, అందువల్ల నాశనం They పొందుకున్నారు. are afraid వారు భయపడిపోయారు. before giants. వారి ఆ యొక్క ఉన్నత దేహుల ముందు They భయపడ్డారు. never compare with the God's word, but they were comparing with the world. వారు దేవుని వాక్యం ద్వారా వారు పోల్చుకోలేదు కానీ లోకముతో వారు When you పోల్చుకున్నారు. compare yourself with the world, you will get fear. నీవు లోకముతో పోల్చుకున్నావా నువ్వు భయపడతావు. So when you compare with others and when you say that it is impossible, immediately fear comes. Second thing, the fear comes. నీవు ఇతరులతో పోల్చుకొని ఇది అసాధ్యము అని ఎప్పుడైతే అనుమానించావో రెండవదిగా భయం నీలో కలుగుతుంది. The third thing, pessimism. మూడవది నిరాశావాదంగా ఉంటుందా. The fourth thing, irrationality. మరి వారిలో జ్ఞానము లేకుండా తెలివి లేని వారిగా మారిపోయారు. Fifth one, unbelief. ఐదవదిగా అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు. The sixth one, rebellion. ఆరవదిగా తిరుగుబాటు స్వభావంలోకి వెళ్ళారు. Seventh one, they got punishment. ఏడవది వారు శిక్షను They పొందుకున్నారు. were also followers of Moses. వారు మోసేను అనుసరించేవారే. They got deliverance from Egypt. వారు కూడా ఐగుప్తు నుండి విడుదల పొందిన వారే. They were also walked through the Red Sea. వారు కూడా ఎర్ర సముద్రము గుండా నడిచి వచ్చిన So వారు. they had a baptism experience, వారు బాప్తిస్మ అనుభవం కలిగి ఉన్నారు. a deliverance experience. ఆ విడుదల అనుభవం కలిగి ఉన్నారు. They were walking with the servant of God. వారు దేవుని సేవకుడితో నడుస్తూ ఉన్నారు. Still they are in unbelief. అయినప్పటికీ వారు ఇంకా అవిశ్వాసంలోనే ఉన్నారు. They murmur against God's word. దేవుని వాక్యానికి విరుద్ధంగా సణుగుతున్నారు. 10 of them, వారిలో 10 మంది they were afraid of many things. వారు అనేక విషయాలు చూసి భయపడ్డారు.
They did not believe God's word. దేవుని వాక్యాన్ని వారు నమ్మలేదు. They did not believe the promise of God. దేవుని వాగ్దానాన్ని వారు విశ్వసించలేదు. That's why they suffered with these things. అందుకే వాటితో మరి వారు ఎంతో శ్రమ పడ్డారు. At the end they were punished by God. చివరికి వారు దేవుని శిక్షకు పాత్రులయ్యారు. But what about the two people? అయితే మిగతా ఇద్దరు విషయం ఏమిటి? Caleb and Joshua. కాలేబు యెహోషువలు. These only two. వారిద్దరు మాత్రమే. They said that God will give us. దేవుడు మనకు ఇస్తారని చెప్పారు. God's word will never change. దేవుడి వాక్యం అనడం మారనిది. God will never put us in shame. దేవుడు మనల్ని ఎన్నడూ సిగ్గుపరచనివ్వడు. God is God. దేవుడు దేవుడే. Definitely God will give good days. ఖచ్చితంగా దేవుడు మనకు మంచి దినములు ఇస్తారు. They believed. వారు నమ్మారు. That's why they got confidence. అందుకే వారు నమ్మిక కలిగి ఉన్నారు. Second thing, they got courage. రెండవదిగా ధైర్యం కలిగి ఉన్నారు. Third thing, optimism. మరి ఆశ కలిగి The ఉండడం. fourth thing, నాలుగవదిగా rationality. మరి జ్ఞానం కలిగి ఉన్నారు. Fifth one, ఐదవదిగా they had faith. విశ్వాసం కలిగి ఉన్నారు. Sixth, the obedience. ఆరవదిగా వారు విధేయులయ్యారు. The seventh point, they got reward. ఏడవదిగా ఆ బహుమానం ప్రతిఫలాన్ని పొందుకున్నారు. These people got punishment. ఆ మిగతా వారైతే శిక్షను పొందుకున్నారు. These two got reward. ఈ ఇద్దరు కూడా బహుమానాన్ని పొందుకున్నారు. How is their attitude? వారి యొక్క వైఖరి ఏ విధంగా ఉంది? How should be the attitude of child of God? దేవుని బిడ్డల యొక్క వైఖరి ఏ విధంగా ఉండాలి? When you see the critical situation, క్లిష్టమైన పరిస్థితులు చూసినప్పుడు, go through problems and sufferings, సమస్యలు ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు, trust in God. దేవుని యందు నమ్మిక ఉంచు. Believe what man of God said. దైవ సేవకుడు ఏం చెప్తున్నాడో ఆ మాట యందు నమ్మిక ఉంచు. Stand with the man of God. దైవజనునితో కలిసి నిలబడు. Don't be a troublemaker. నీవు కలవరం పుట్టించేవాడిగా ఉండొద్దు. Don't speak faithless words. అవిశ్వాసంతో కూడిన మాటలు పలికేవాడిగా ఉండొద్దు. Speak with the faith-filled words. విశ్వాసముతో కూడిన మాటలే పలుకు. Caleb and Joshua says, it's okay. God will give this land to us. కాలేబు ఇక యెహోషువలు అంటున్నారు, పర్వాలేదు దేవుడు మనకి ఈ దేశాన్ని అప్పగిస్తారు. There is so much negative. వ్యతిరేకత ఉంది అక్కడ. This is impossible thing. అక్కడ అసాధ్యత ఉంది. But they are looking through God's eyes. అయితే వారు దేవుని దృష్టిలోని చూస్తున్నారు. Through the eye of God. దేవుని కన్నుల్లోని చూస్తున్నారు. Through the eyes of God. Through the promise of God. దేవుని కన్నుల గుండా దేవుని వాగ్దానం గుండా చూస్తున్నారు. When they look through the Bible, వారు బైబిల్ గుండా చూస్తూ ఉన్నారు. they are looking like this. వారు ఈ విధంగా వాక్యంలోని చూస్తున్నారు. Through the promise of God. దేవుని వాగ్దానంలోని చూస్తున్నారు. And other people, మరి ఇతరులు అయితే మిగిలిన వారు, they were looking through the world. వారు లోకంలో నుండి చూస్తున్నారు. They were afraid. వారు భయపడిపోయారు. But the people those who looking through the word of God, they got courage. కానీ ఎవరైతే దేవుని వాక్యము గుండా చూస్తున్నారో వారు ధైర్యం తెచ్చుకున్నారు. Their faith increased. వారి విశ్వాసం అధికమైంది. They became more bold. వారు అధికముగా ధైర్యవంతులుగా They మారిపోయారు. said that we can get this land. మనం ఈ భూమిని స్వాధీనపరచుకోగలం. God will give us. దేవుడు మనకు ఇస్తారు. Our tears will be wiped away. ఇక మన కన్నీరు తుడిచివేయబడుతుంది. We will be settled here. మనం ఇక్కడ స్థిరపరచబడతాం. But the people, those who are not looking through the word of God, they were looking through their eyes or the situation of crisis. Then they were so afraid, fear gripped their heart, they were troubled, and they also started troubling others. దేవుని వాక్యము గుండా చూడని వారు తమ కన్నుల గుండా పరిస్థితుల గుండా అక్కడ ఉన్నటువంటి వాటి గుండా చూస్తున్నారు కనుక భయం వారి హృదయంలో బయలుదేరి వారు కలవరపడ్డారు. అక్కడ ఉన్నటువంటి మిగతా వారందరూ కూడా కలవరపెడుతున్నారు. పాలెమంతా ఏడుపుతో నిండిపోయిందట. మోషే అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నారంటే, ఇదిగో ఈ 10 మంది వెళ్ళి నిప్పు పెట్టారు, మనం చనిపోతాము, శవాలం అయిపోతాము, వాళ్ళు మనల్ని సమాధి చేసి ఇక్కడే మమ్మల్ని పాతేస్తారని చెప్పంటే అందరూ గొల్లు పెట్టి ఏడవడం ప్రారంభించి కలవరం పుట్టించినందుకు దేవుడు అన్నాడు, మోషే, ఎస్ దేవా, ఆ 10 మందిని పిలవు. అలాగే పిలుస్తాను దేవా. మొత్తం ఎంతమందిని పంపించావు? 12 మందిని దేవా. 12 మందిలో యెహోషువ, కాలేబును పక్కన పెట్టు. అలాగే దేవా, వాళ్ళు నా పక్షంగా మాట్లాడారు. మరి 10 మంది సంగతి ఏంటి దేవా? రాళ్ళు పట్టుకోమని చెప్పు అందరినీ. ఈ 10 మందిని ఊరు బయటికి తరవమని చెప్పన్నాడు. దేవుడు తన బిడ్డలనే రాళ్లతో తరిపించాడు. కారణం ఏంటో తెలుసా? రాళ్లతో కొట్టేలాగా పరిస్థితి ఏర్పడింది. ఎందుకో తెలుసా? అవిశ్వాసాన్ని తీసుకురాకూడదు. చెప్పండి, ఏంది అవ్వద్దు? అవిశ్వాసాన్ని తీసుకొచ్చావంటే సాతానుతో చేయగలిపినట్టే. నువ్వు దేవుని ప్రజల్లోకి అవిశ్వాసాన్ని తీసుకురావద్దు. సంఘంలోకి అవిశ్వాసాన్ని తేవద్దు. ఇదైతే జరగదు, అదైతే జరగదు, వర్షం పడుతుంది, లేకపోతే ప్రార్థన జరగదు, ఇది అవ్వదు, అది అవ్వదు. ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది లేకపోతే జరగదు, ఇది లేకపోతే జరగదు. దిస్ ఆల్ నాన్ సెన్స్. యూ ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్ దాట్. మనం అటువంటి వ్యర్థమైనటువంటి మాటలు పలకడానికి వీలేదు. తప్పక జయం మనకిస్తాడు దేవుడు అని నమ్మినటువంటి వారు ఎప్పుడు విశ్వాసం మాటలే పలుకుతారు. చర్చిలో కానీ ఇంట్లో కానీ భర్త మారుతాడనే చెప్పాలి, భార్య మారుతుందనే చెప్పాలి. ఒక ఆవిడ ప్రార్థన చేసి ఎక్కులు పడి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసి ఇంటికి వెళ్తున్న దారిలో ఎవరో చెప్పారంటే, అమ్మ మీ భర్త తాగి పడున్నాడు మందు షాప్ ముందంటే వెంటనే నోరు తెసిన, సచ్చినోడు, నేను చచ్చినా మారడని చెప్పిందంట. దేవుని బిడ్డలారా, ఈమె 3 రోజులు ఉపవాస ప్రార్థన నీళ్ళలో పోసేసింది, మట్టిలో కలిపినట్టు అయింది. ఆమె ఏం చెప్పాల్సింది? అమ్మా, మా భర్త తాగి పడి ఉండను చూసావా, కొద్ది రోజుల్లో నా భర్త కూడా నాతో బైబిల్ పట్టుకుని చర్చికి రావడం చూస్తావు.
ఏంటమ్మా కారణం ఏంటంటే నేను నా సర్వోన్నతమైన దేవుని దగ్గర మొరపెట్టాను. నా దేవా, నా భర్తను ఇంకా బాటిల్ బాబుగా కాకుండా బైబిల్ బాబుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. మా ఆయన బైబిల్ బాబుగా మారిపోతాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ విశ్వాస మాటలు పలకాలి. నా కుమార్తె బాగవుతుంది, నా కుమారుడు బాగవుతాడు, విశ్వాస మాటలు పలకాలి. దేవుడు నాకు జాబ్ ఇస్తాడని చెప్పాలి. ఇల్లు దేవుడిస్తాడు, జాబ్ ఇస్తాడు, వివాహం జరుగుతుంది, మరి దేవుడి కార్యాలు చూస్తాను నేను, దేవుడు నన్ను తప్పక దీవిస్తాడు అని నిరీక్షణ. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరిస్తాను. ఈ విశ్వాస మాటలు పలుకుతూ విశ్వాసంలో నడవాలి. ఒట్టి మాటలు పలికితే అవ్వదు, మాటలతో పాటు క్రియలు కూడా ఉండాలి, ప్రార్థన ఉండాలి, బైబిల్ వాక్య ధ్యానం ఉండాలి. ఆ వాక్యానుసారంగా మనం జీవించడం ప్రారంభించాలి. ఆశ్చర్యాలు, అద్భుతాలు మన సొంతం అవుతాయి. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నేను కూడా కాలేబు, యెహోషువ వంటి మంచి ఆ యాటిట్యూడ్ కలిగి ప్రార్థించే ఆ అనుభవం నాకు దయచేయదేవా. నేను అటువంటి విశ్వాస మాటలు పలికి రివార్డు పొందుటకు సహాయం చేయమని. దోస్ హు టేక్ ఎ డిసిషన్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్. ఈ విధంగా ప్రభువా, నేను కాలేబు, యెహోషువ వలె మంచి వైఖరి కలిగినటువంటి దేవుని బిడ్డగా ఉండకూడదని తీర్మానం తీసుకున్నటువంటి వారు మన చేతుల పైకి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. Keep one hand on your chest, one hand to the Lord Jesus. ఒక చేతిని గుండె పైన పెట్టుకుందాం, ఒక చేతిని ప్రభు యేసు వైపు పైకెత్తుదాం. Father God, తండ్రి అయిన దేవా, touch my life, నా Lord. జీవితాన్ని తాకము తండ్రి. I know you are going to do wonderful things. నీవు నా జీవితంలో అద్భుత కార్యాలు You చేయబోతున్నావు. will change my life, నా Lord. జీవితాన్ని మార్చబోతున్నావు ప్రభువా. My dear brother, God will bless you. సహోదరుడా, దేవుడు నిన్ను దీవిస్తారు. You will come out of your troubles. నీ సమస్యల్లో నుండి బయటపడతావు. God is going to deliver you. దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నారు. No longer you will have slavery from the devilish work. ఇక అపవాదికి నీ అపవాది క్రియలకు నీవు కన్నడ బానిసగా ఉండబోవు. You will be free from that. నీవు దాని నుండి విడుదల పొందుతావు. All your evil habits will leave you. నీకున్న దురలవాట్లన్నీ నిన్ను విడిచిపోతాయి. Now deliverance is coming. ప్రభు విడుదల నీకు వస్తుంది. Oh yes, the God delivered Israelites from the hand of Pharaoh. The same way God will also give you deliverance from disease, sickness, and all types of troubles and problems. దేవుడు ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి అలాగే ఫరో చేతుల నుండి ఏ రీతిగా విడుదల ఇచ్చారో నీకు కూడా నీకున్న అనారోగ్యం నుండి నీకున్న సమస్య నుండి వాటన్నిటి నుండి కూడా ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నారు. You may be facing wilderness experience now. నీవు ఇప్పుడు అరణ్య అనుభవాన్ని ఎదుర్కొంటూ ఉన్నావేమో. Don't worry. నువ్వు బాధపడొద్దు. Soon you are going to see blessings. అతి త్వరలో నీవు ఆశీర్వాదం చూడబోతున్నావు. Believe in God. దేవుని యందు నమ్మకం ఉంచు. They may be giants. ఒకవేళ ఉన్నత దేహులు ఉండొచ్చు. They may be stronger than you. ఒకవేళ వారు నీకంటే బలవంతులై ఉండొచ్చు. They may be rich than you. వారు నీకన్నా ధనవంతులై ఉండొచ్చు. They may be greater people than you. వారు నీకన్నా గొప్పవారై గొప్ప ప్రజలై ఉండొచ్చు. Don't worry, God is with you. అయినప్పటికీ భయపడవద్దు, దేవుడు నీకు God తోడై is ఉన్నారు. with you. దేవుడు నీకు తోడై He ఉన్నారు. will give you victory. దేవుడు జయము నీకు ఇస్తారు. He will give you power. ఆయన నీకు శక్తిని ఇస్తారు. He will give you strength. ఆయన నీకు బలమునిస్తారు. Don't be afraid of your disease. నీకున్న వ్యాధిని బట్టి భయపడద్దు. It may be cancer, TB, asthma, AIDS, any disease. అది క్యాన్సర్, టీబీ, ఆస్తమా ఎటువంటి రోగమైనప్పటికీ కూడా The Lord is able to heal you, my brother. దేవుడు నిన్ను స్వస్థపరిచే శక్తివంతుడు సహోదరుడా. Sister, your tears will be wiped away. సహోదరి, నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. God will wipe away all your tears. దేవుడు నీ కన్నీళ్లను తుడిచివేస్తూ ఉన్నారు. Mother, don't worry. తల్లి, బాధపడొద్దమ్మా. You are crying for your children. నీ యొక్క మొర ప్రభు విన్నారు. The Lord will wipe away your tears. ప్రభు నీ కన్నీరు తుడిచివేస్తారు. Miracles you will see in your family. నీ కుటుంబంలో అద్భుతాలు నువ్వు చూస్తావు. God is hearing your prayer. దేవుడు నీ ప్రార్థన ఆలకించారు. Yes, the miracles are going to come to your house. నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరగబోతూ ఉన్నాయి. Have faith in God. దేవుని యందు నమ్మిక ఉంచు. Have hope in Jesus. యేసు యందు నిరీక్షణ కలిగి ఉండు. Hallelujah. We thank you, Jesus. ప్రభువైన యేసు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. Let your people be blessed. ప్రజలందరూ Let దీవెనబడుతున్నారు. your people be receive blessing. దేవుని ఆశీర్వాదాలు మీరు పొందబోతున్నారు. Anoint them with the Holy Spirit. ప్రభువని పరిశుద్ధాత్మతో అభిషేకించండి. Come, Holy Spirit, and fill them. పరిశుద్ధాత్మలో మీరే వచ్చి వారిని నింపమని అడుగుతూ ఉన్నాం. Let there be deliverance in their life. యేసు శక్తి గల నామములో గొప్ప విడుదల కలుగును గాక. Let there be healing in their families. అద్భుతాలు విశ్వాసంతో మీరు పొందుకొందురు గాక. Let there be peace in their family. వారి కుటుంబాల్లో సమాధానం ఉండును గాక. Let there be protection in the family of God. వారి కుటుంబంలో దేవుని కుటుంబంలో కాపుదల ఉండును గాక. Strengthen them. బలపరచుము తండ్రి. Use them for your glory. నీ మహిమ కొరకు వాడుకోనండి. Those who are giving their heart to you, Father, ఎవరైతే- save them and strengthen them. ఎవరైతే తమ హృదయాన్ని నీకు అప్పగించారో, సమర్పించారో వారిని రక్షించండి, కాపాడండి. In Jesus' mighty name we pray. యేసు శక్తి గల నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్.